అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ నెంబర్ 2గా వ్యవహరించిన నాయకుల్లో అత్యంత కీలకమైన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మరో కీలకమైన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. వీళ్ళిద్దరూ కూడా పార్టీలో నెంబర్ 2, ప్రభుత్వంలో నెంబర్ 2. వీళ్ళిద్దరూ ఏం చెప్పినా సరే రాష్ట్రంలో ఎక్కడైనా పని జరిగిపోయేది. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వీళ్ళిద్దరే ఒక రకంగా. సో వీళ్ళు వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత వీళ్ళు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసిన అక్రమార్జన, చేసిన ఆక్రమణలకు సంబంధించి ఇప్పుడు ఒక్కొక్క విషయం బయటకు వస్తున్నాయి. దీనిలో భాగంగా ఇద్దరూ కూడా అటవీ భూములను భారీగా ఆక్రమించుకున్నారు అనే ఒక ఆరోపణ ప్రాథమికంగా విజిలెన్స్ రిపోర్ట్, దాన్ని ధృవీకరిస్తూ విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఉంది. ఒక 10 రోజుల కిందట రాష్ట్రంలో ఇదే చర్చనీయాంశం. పెద్దిరెడ్డి గారికి సంబంధించి అటవీ భూముల ఆక్రమణ మీద ఈనాడులో ఒక పెద్ద వార్త వచ్చింది. దాని మీద ఆ జిల్లా కలెక్టరు అండ్ రెవెన్యూ అధికారులు అండ్ జిల్లా పోలీసులు అందరూ కలిపి దాని మీద అటవీ శాఖ అధికారులు అందరూ కలిపి ఎంక్వైరీ చేశారు. పులిచెర్ల మండలంలో మంగళంపల్లి ఆ చుట్టుపక్కల సర్వే నెంబర్లో దాదాపుగా 75 ఎకరాలు వీళ్ళు ఆక్రమించుకున్నట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. వాళ్ళైతే అది పట్టా భూమే, దాదాపుగా 30 ఏళ్ళ నుంచి మా దగ్గరే ఉంది, మా పేరు మీదే ఉంది, మా పట్టా భూములే మేము సాగు చేసుకుంటున్నాము, మా పట్టా భూమిలోనే మాకు వ్యవసాయ క్షేత్రము అండ్ ఫామ్ హౌస్ ఉన్నాయి అని పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు చెప్తున్నప్పటికీ అటవీ శాఖ అధికారులు మాత్రం వాళ్ళు ఆక్రమించారు. దాదాపుగా 70 ఎకరాల వరకు వాళ్ళ ఆక్రమణలో ఉంది. సో దానికి అన్యాయంగా అక్రమంగా రోడ్డు కూడా నిర్మించుకున్నారు నిబంధనలకు విరుద్ధంగా. కాబట్టి ఇది తప్పే, వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు అని ప్రాథమికంగా నిర్ధారించారు విజిలెన్స్ వాళ్ళు ప్లస్ అటవీ శాఖ అధికారులు. ఇది పెండింగ్లో ఉంది, వాళ్ళ మీద నెక్స్ట్ ఎటువంటి చర్యలు తీసుకుంటారా అని. సేమ్ ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా ఇదే జరుగుతోంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా వైఎస్ఆర్ జిల్లా సీకే దిన్నె మండలంలో చిత్తూరు కర్నూలు జాతీయ రహదారి పక్కనే ఉన్న భూముల్లో రెవెన్యూ, అటవీ శాఖ, ల్యాండ్ సర్వేయర్ల బృందాలు ఈరోజు సర్వే చేశాయి. సజ్జల కుటుంబానికి మొత్తం 146 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉండగా అందులో 55 ఎకరాలు అటవీ భూమి ఉన్నట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. సజ్జల కుటుంబ సభ్యులైన సజ్జల సందీప్ రెడ్డి ఆయన పేరిట 71.49 ఎకరాలు, సజ్జల జనార్దన్ రెడ్డి గారి పేరిట 16.85 ఎకరాలు అండ్ సత్యసందీప్ రెడ్డి గారి పేరిట సత్యసందీప్ రెడ్డి గారి పేరిట 21.46 ఎకరాలు, వీళ్ళతో సహా సజ్జల విజయకుమారి గారి పేరిట 146.75 ఎకరాలు, అంటే మొత్తం కలిపి ఈ పేర్లు అన్నీ కలిపి 146.75 ఎకరాల భూమి ఉందంట. దానిలో 55 ఎకరాల వరకు ప్రభుత్వ అటవీ భూములు ఆక్రమించుకున్నారు అని చెప్పి గతంలో రెవెన్యూ శాఖ తేల్చిన సర్వేలో తేలింది. ఆ రెవెన్యూ శాఖ వాళ్ళు అటవీ శాఖకి రిపోర్ట్ ఇచ్చారు. సో దాన్ని అటవీ శాఖ గుర్తించి నిర్ధారించాలి, ఎస్ ఇవి మా భూములే, ఇదిగో మా అటవీ శాఖ లెక్కల ప్రకారం ఈ సర్వే నెంబర్లో మాకు భూములు ఉండాలి, సో ఈ సర్వే నెంబర్లో సజ్జల గారు ఆక్రమించారని అటవీ శాఖ నిర్ధారిస్తే అది ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇస్తే వాళ్ళు దాని మీద కేసులు నమోదు చేసి లీగల్గా వెళ్తారో చట్టపరంగా వెళ్తారో చూడాలి. సో ఇక్కడ పెద్దిరెడ్డి గారు అండ్ సజ్జల గారు వీళ్ళిద్దరూ కూడా ఆయనేమో 70 ఎకరాలకు పైగా, ఈయనేమో 55 ఎకరాలు అటవీ భూమిని ఆక్రమించి అన్యాయంగా అనుభవిస్తున్నారు అనేది ఒక పెద్ద ఆరోపణ. నిజంగా దీని మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే అటవీ భూమి, అటవీ ఆస్తి అనేది కొంచెం సీరియస్ చట్టాలు, నాన్ బెయిలబుల్ చట్టాలు ఉంటాయి. మరి అంతవరకు వెళ్తారా, లేదంటే ఓన్లీ భూములు వెనక్కి తీసుకోవడానికి ఏమైనా నోటీసులు ఇస్తారా వీళ్ళకి, లేదు ఉత్తుత్తుగా సర్వే చేసి కాసేపు భయపెట్టి హడావుడి చేసి మేమేదో పని చేసేస్తున్నాము అని అనిపించుకోవడానికి హడావుడి చేసి వదిలేస్తారా, ఒక 2-3 రోజులు పేపర్లో వార్తలు వచ్చాక ఈ విషయాన్ని పక్కదారి పెట్టి వదిలేస్తారా, లేదా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీరు తీసుకోండిలే మాకు ఎంతో కొంత ఇచ్చేయండి, మాకు వాటా ఇచ్చేయండి అని చెప్తారా, ఇందులో ఏం చేస్తారో అనేది కీలకంగా మారింది. ఇందులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కీలకం. ఎందుకంటే ఆయన ఇప్పుడు అటవీ శాఖ మంత్రి, ఆయనే అడవులను సంరక్షిస్తామని ఆయన చెప్తున్నాడు. సో మరి ఆ బాధ్యత ఆయన మీదే ఉంది. ఈ 2 అటవీ శాఖ భూములే వాళ్ళు ఆక్రమించుకున్నారు కాబట్టి సో ఏం చేస్తారనేది కీలకం అనమాట. అయితే పవన్ కళ్యాణ్ గారికి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆయన సీఎం గారితో చర్చించి ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు.